అల్లు అరవింద్ గారు అబ్బాయి కూడా వస్తారు. అల్లు అరవింద్ గారు ఎవరు? ఆయన బావమరిది. ఆయన స్పెసిఫిక్గా మెగా హీరోలు అని అన్నారు ఆయన. మెగా హీరోలు అంటే ఇప్పుడు వాళ్ళంతలో అనేసుకుంటే కాదు కానీ మనం అనాలి మెగా హీరోలు అని. అవి ముందు నేను ఆ ఉపమానాలు పెట్టను, ఇంక్లూడ్ ఆయనకి కూడా పెట్టను. నేను తిట్టుకుంటే తిట్టుకోండి మీరు. తర్వాత ఒక డిస్క్లైమర్ ఏంటంటే విజువల్ డిస్క్లైమర్, నేను మాట్లాడే దాంట్లో కంటెంట్ గురించి ఏమన్నా ఉంటే చెప్పండి, కానీ బూతులు తిట్టారుకుంటా మెల్లరగా దిగుతాను, చంపేస్తాను పట్టుకుని. నేను మిగతా వాళ్ళకి కాదు, అర్థమైందా? అది నాకు చెప్పొద్దు. ఆల్రెడీ 2-3 కొట్టాం. అంచేత పెట్టే ముందు జాగ్రత్తగా చూసి సైబర్లో పెట్టి దాని తర్వాత నేను కూడా పర్సనల్గా ఏళ్ళు తీసేస్తాను. డోంట్ డూ దట్ అని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మిగతా వాళ్ళగా అనుకుంటున్నారని నన్ను అలా అనుకోకుండా. ఐఎమ్ ఎ వెరీ పవర్ఫుల్ గాయ్, ఓకే, అండ్ ఎ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. నన్ను అడిగిన దానికి చమత్కారంగా ఎవరిని హర్ట్ చేయాలని కాదు, నాకు వచ్చిన చమత్కారంగా చెప్తాను. సినిమాలో కామెడీ లేకుండా సినిమా చూస్తారా మీరు? అదేవిధంగా ఇంటర్వ్యూలు కూడా కామెడీ ఉండాలి కాబట్టి సరదాగా కామికల్గా బాగుంటుంది. చిరంజీవి కానీ చిరంజీవి మనకు మెయిన్ స్టార్. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వరకు నా గురించి అందరికీ తెలుసు. ఇంకా చిన్న చిన్న కుర్రోళ్ళు ఈ తర్వాత పైకి వచ్చిన ఈ రామ్ చరణ్ గ్యాంగ్ ఉన్నారు కదా, బన్నీ, వాళ్ళందరికీ కొంచెం కొంచెం తెలుసు త్రూ మై దిస్ థింగ్. మిగతా వాళ్ళు ప్రేక్షకులకు ఏదో పెద్ద చిరంజీవి కావాల్సిన వాడు, నాకంటా కావాల్సిన స్టూపిడ్ ఫెలోస్. ఆయన పెద్ద కాపు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అంచేత నాకు చెప్పకుండా మీరు ఎవరోను, నాకు తెలుసు ఎలా మాట్లాడాలి, ఆయనకి తెలుసు నేను ఎలా మాట్లాడుతున్నది. మాట్లాడేటప్పుడు ఆ చమత్కారం కొన్ని వస్తూ ఉంటాయి. మీరు చెప్పిన దానికి తందాంతన్నా అంటే గీతాకృష్ణ కదా నేను అన్నాం. అంచేత మీ కంటెంట్లో ఏమన్నా ఉంటే పెట్టి, కానీ నేను బూతులు అలా తిట్టారనుకోండి నరికేస్తాను పట్టుకుని. డోంట్ డూ దట్, డో నాట్ డూ దట్. నాకు చాలా చాలా ఆత్మాభిమానం ఉన్నామండి యాక్చువల్గా. అంచేత నేను ముందే చెప్తున్నాను, నేను ఎవరిని హట్ చేయడానికి కాదు. మేమేందా నిజాలని మీరు పెడుతున్నారు. తర్వాత తమ్లైన్ నాకు సంబంధం లేదు. తమ్లైన్లు ఇప్పుడు నేను ఊరిగా చెప్తే ఎందుకు ఇలా పెట్టారు అనొచ్చు. నేను ఐఎమ్ టేకింగ్ మనీ కదా, ఎవ్రీ ఛానల్లో డబ్బులు ఇస్తేనే చెప్తాను నేను, అందరికి తెలుస్తుంది. అంచేత తమ్లైన్ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ గురించి. వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి అవి కొంచెం కొంటిగా పెడతా ఉంటారు. అవి నాకు సంబంధం లేదు. ఇది అస్తమానం చెప్పలేను, అప్పుడప్పుడే చెప్తాను. అది చెప్పాను. డో నాట్ ఓవర్ బోర్డ్కి వెళ్ళి అలా మాట్లాడడం ఇలా మాట్లాడడం చెప్పారనుకోండి, నువ్వేమైతే మాట్లాడో నేను చేసి చూపిస్తాను నీకు. నువ్వేమైతే అన్నావో అది నేను చేసి చూపిస్తాను. ఎలా చూపిస్తానో 2-3 కామెంట్ చేయండి చెప్తాను. ఆల్రెడీ 2 ఎర్రకోటేశం పడుతున్నాయి సైబర్లో పెట్టి. సో చిరంజీవి గారు నిన్న ఆప్తాలో మాట్లాడినప్పుడు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అండ్ రామ్ చరణ్ గారి గురించి అండ్ మెగా హీరోల గురించి మాట్లాడుతూ ప్రస్తావించినప్పుడు ఆయన వీళ్ళందరూ నా సక్సెస్ అనేసి అన్నారు. ఆ సక్సెస్లో అల్లు ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ గారు కానీ లేరని దీని ఉద్దేశం అంటారా? అప్పుడు యాక్చువల్గా ఆప్తా అనేది తానా కమ్మోడిది ఎలాగో ఆప్తా కాపులది, ఆట అనేది రెడ్డిస్ది. ఇంకా చాలా వచ్చేసినాయి ఈ మధ్యన బ్రాహ్మిన్స్ అని అందరూ పెట్టి మేమే తక్కువ తిన్నామని అందరూ పెట్టేస్తున్నారు. ఇవి మేజర్ తానా, అండ్ తర్వాత ఆట రెడ్డిస్, తర్వాత పుట్టుకొచ్చింది ఆట ఆప్తా. ఏదో సంవత్సరం నన్ను పిలిచిన ఎండ్ అయిపోయింది కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన మాట్లాడి కొంచెం ఉద్రేకంగానే మాట్లాడి ఏవేవి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అదే ఒక ఉపమానాలు ఏవి చెప్తున్నారు యాక్చువల్గా. అవి ఐ డోంట్ నో, బట్ నా యొక్క అచీవ్మెంట్స్ అని మాట వాడాడు. నా యొక్క అచీవ్మెంట్స్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ అని చెప్పారు అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకేమనిపిస్తుందంటే ఆప్తాల్లోనూ ఆయన అచీవ్మెంట్స్ అన్నాడు. మెగా స్టూడియోస్ ఆయన పెట్టకండి. మెగా ఏంటి, మెగాలో గ్లోబల్లో ఐకాన్లో నేను అసలు ఎగ్జెక్టివ్స్ పెట్టను. నాకు పెట్టినప్పుడే వద్దన్నాను. నేను ఒకప్పుడు డైనమిక్ యూత్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అని కోకిల తర్వాత దయచేసి అవి పెట్టకండి అన్నాను. అప్పుడేంటి సోషల్ మీడియా లేదు, సితారా జ్యోతి చిత్రన, అవి ఎందుకు, జస్ట్ డిఫరెంట్ డైరెక్టర్ అంతే, దట్స్ ఆల్. అది వాళ్ళు డిసైడ్ చేసి ఇటువంటి సినిమాలు చేస్తాడు కొంచెం డేరింగ్గా అనాలి తప్పితే ఎదరు పెట్టొద్దని చెప్పాను. నట సార్వభౌమ, నటరత్న, నట సామ్రాట్, ఐ యూస్ టు హేట్ దట్. ఐ డోంట్ లైక్, అంతే. నా లైకింగ్ కొంచెం మీకెందుకురా, నాకు లైక్ చేయను, నువ్వు లైక్ చేస్తే చేయలేదు, మన నాకు వెళ్ళి అటు బూట్లు నాకు వెళ్ళి అంతే తప్పితే నువ్వు నేను అన్నవాడిని అన్న అంటారంటే మీరు మీ ఆస్తాడు. నేను నన్ను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. నీకంటే ముందు నాకు వాళ్ళకి కావాల్సిన వాడు. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను 40 years నుంచి. ఐ హవ్ డన్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్, 7 or 8 films, అండ్ ఆల్సో హండ్రెడ్స్ ఆఫ్ యాడ్స్. అందులో ఉన్న హీరోలు అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా 1 or 2 తప్పితే అందరూ నేనే ఇంట్రడ్యూస్ చేశాను యాడ్స్లో. టిల్ సమంత అండ్ తమన్నా ఆల్సో ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్. సో డోంట్ వ్యాగ్ యువర్ టైల్ విత్ మీ. ఆడియన్స్ చెప్తున్నాను యాక్చువల్గా, డో నాట్ డూ దట్ అండ్ బీ సంస్కారవంతంగా ఉండాలని తప్పితే నా పర్సనల్గా మాట్లాడుకున్న తనతో పట్టినాయి కొడతాను డెఫినెట్గా. నువ్వు ఎంత పెద్దోడో నేను పెద్దోడో తెలుసుకుందాం అక్కడ, అర్థమైందా? డూ నాట్ ఓవర్ బోర్డ్గా వెళ్ళిపోయి క్రాస్ యువర్ లిమిట్స్. నేను మాట్లాడే వాళ్ళని గురించి చిరంజీవి గారు ఇస్
పెద్ద స్టార్ కింద లెక్క. మీరు మెగా అని పిలుస్తున్నారు, నేను చెప్తే ఈజ్ టాప్ స్టార్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ స్టార్ ఇన్ ఇండియా అంటాను ఎప్పుడు కూడా. నాకు ఫేస్బుక్లో పెడతా ఉంటాను, ఆయన పెట్టింది కూడా నాకు గుడ్ నైట్ వస్తూ ఉంటే నచ్చితే దాని వల్ల నేను డౌన్లోడ్ చేసి మన్నాడు పెడతాను. ఈ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ అంటాను అంతే. అస్తమానం ఏజ్ గుర్తు చేస్తారంటే అంకుల్, ఆంటీ, తాత, బోడీ తాత. మీరు చెప్పలేటరా మీరు, నువ్వు తాత అవ్వా? ఎందుకు ఇలా ఎందుకు పెడతారు? బయట తాత అట ఆడెవడ ఒక వీడియోలో, బయట తాత. వీడు పెద్ద యంగస్టర్ అండి, వీడి కింద వీడి కొద్ది కిందకు వచ్చి ఉంటాయి ఒక 68-69 ఏళ్ళు, ఒక సంవత్సరం తప్ప 50. ఎదవకవులు చెప్పండి, అంకుల్స్, ఆంటీస్ ఎందుకు చెప్తారు మీరు? వెరీ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అది. జస్ట్ షడప్, డోంట్ కాపీ. ఇదే తమలేని పెట్టి వాళ్ళే బయట తాతట. ఎందుకు తాత? బయట నాలేవా? యువర్ చీఫ్నెస్ ఈజ్ కమింగ్ అవుట్ ఫర్ ఆల్ ఛానల్స్, ఐఎమ్ టెలింగ్ ఇట్. ఓకే, మాట్లాడితే మీ యొక్క డెకోరం మెయింటైన్ చేయండి. మేము మాట్లాడేది చమత్కారంగా ఎందుకు మాట్లాడతామంటే సోషల్ మీడియా ఇది. సినిమాలోనే కామెడీ లేకపోతే చూడలేరు మీరు. ఎంత సీరియస్గా సంపూర్ణ రామాయణం తీసినా కూడా కామెడీ కావాలి మీకు. అందుకనే రాఘవేంద్ర కామెడీ పెడతాడు, కామెడీ బొడ్లు చూపిస్తూ ఉంటాడు. అర్థమైందా మీకు? ఇది జరిగేది. అలాగే నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను ఎందుకు మీకు పడుచుకొస్తే మీరు ఎవరు వాళ్ళకి యాక్చువల్గా ఫ్యాన్ అయితే ఫ్యాన్ ఎవరికి అవడకాలన్నాను. ఫ్యాన్ ఉండాలి వాళ్ళకి ఇంపార్టెంట్, నాకు కాదు. నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను నేను. అర్థమైందా? అందులో పాయింట్ ఉంటుంది. ఊరికి తిట్టడానికి అలాగే నాకు పర్సనల్గా వ్యక్తిగతమైన వైర్యాలు లేవు కాబట్టి చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో డెఫినెట్గా వీళ్ళకి వైరం ఉందని డెఫినెట్ తెలిసిపోయింది. అందులో ఉన్నది కాపులకు సంబంధించిన పెద్ద మీటింగ్, చాలా ఎమోషనల్గా మాట్లాడాడు ఆయన. మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ అతను నా దగ్గరికి వచ్చేవాడు చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ, 35 years బ్యాక్ వచ్చేవాడు, బిఫోర్ ఈ బికమ్ అన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్. అడగండి కావాలండి అతని దగ్గరికి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన అప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా లేదు నాకు, దే యూస్ టు కమ్ ఫర్ సజెషన్. నేను పాయింట్ బ్లాంక్గా మాట్లాడతాను, లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తారా? ఎందుకు వస్తారు? రావాల్సిన పని ఏంటి? నేను ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? నాకు ఎవరన్నా బాధ్యులా? దే యూస్ టు రిక్వెస్ట్ మీ అండ్ కమ్. నేను ఇప్పుడు అప్పుడు అలా మాట్లాడాను, మంచిగానే మాట్లాడి, ఇప్పుడు మంచిగానే మాట్లాడతాను. చెడ్డగా ఏమైనా పేలితే జ్ఞానం లేకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా అంటాను, అనాలే. ఎవరు కరెక్ట్ చేస్తారు? హూ ఈజ్ గోయింగ్ టు కరెక్ట్ యూ? సంబడి హ్యాస్ టు కరెక్ట్ యూ వెన్ యు ఆర్ స్టటరింగ్ రాంగ్. సో ఆ విధంగా ఈయన మాట్లాడిన తప్పు ఆయన ఇష్టం. కానీ ఇక్కడ డెఫినెట్గా అల్లు అరవింద్, బన్నీ అనుకుంటున్నాడు కదా, అల్లు అర్జున్ లేరు అనేది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేసాడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ వీళ్ళిద్దరే నా అచీవ్మెంట్స్, నేను సాధించిన సాధనలు వీళ్ళిద్దరే ఏంటి రామ్ చరణ్ అని చెప్పారు. అది చాలామందికి మరి కాపులు రిప్రజెంట్ చేస్తూ ఉన్న పొలిటిక్స్లో ఉన్న సినిమా వాళ్ళు ఎవరో ఎంత కాదనుకోకపోయినా మీరు గెలిచేది కూడా అందుకే గెలుస్తున్నారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఓకే, ఒకసారి మీకు నాకు సంబంధం లేని మాట అనే నెక్స్ట్ ఒక్క డైట్ ఓటు ఇవి చెప్పొద్దు నాకు. అంచేత ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన హెచ్చరించేది ఏంటంటే కాపులు సపోర్ట్ చేస్తారు, మీకు పక్కగా చేస్తారు కాబట్టి మీరు తరతరాలు చేయగలరు. బికాజ్ 37% ఆర్ దేర్ ఇన్ ద టోటల్ ఇది. సో ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో మటుకు రామ్ చరణ్ని ఎలిమినేట్ ఏమంటారు కదా, ఎలిమినేట్ రామ్ చరణ్ కదా, ఎలిమినేట్ అల్లు అర్జున్ అన్నట్టు అనిపించింది నాకు. అది డైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించింది. మీ యొక్క స్టేటస్కి ఇప్పుడు నన్ను అంటారు చిరంజీవి గారు ఏమన్నా ఫ్లా చెప్తేనే ఒరే గిరి వాడు వీడు అంటున్నారు. మరి ఆ విధంగా మీరు అలాగ అన్నారు. అల్లు రామలింగ గారు అబ్బాయి అని అల్లు అరవింద్ గారు మిమ్మల్ని ఒక 35 నుంచి 40 ఏళ్ళ వరకు డేట్లు చూసి కొంతకాలం వెంకన్న బాబు అన్నప్పుడు ఎవరు చూశాడు అండ్ కొట్టేదలు పంపిస్తారు. తర్వాత అల్లు అరవింద్ గారే మీ యొక్క శ్రేయోభిలాషి, ఫైనాన్షియల్గాను అన్ని విధాలా అని చెప్పేసి మాకు తెలుసు. మరి మేము అప్పటి నుంచి కూడా జర్నీ చేస్తున్నాం కాబట్టి క్లోజ్గా. సో అంతకుమించి వాళ్ళు మాకేం ఫోన్ చేసి చెప్పలేదు. ఆ విధంగా ఆయనకి మీకు చెడింది ముళ్ళు ఇరిగిందని చెప్పేసి అర్థమైపోయింది, ఆప్తాలో చెప్పిన దాంట్లో అర్థమైపోయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా ఇలా చెప్పలేదు కానీ ఇంకొంచెం రాజకీయం నేర్చుకున్నవాడు కాబట్టి చెయ్యేసి నాకు మా అన్నయ్య గారి అబ్బాయి కాకుండా నాకు తమ్ముడు లాంటివాడు అన్నాడు, ఈజ్ లైక్ మై బ్రదర్ అని. మేమిద్దరం కూడా ఆ మహా కపుల్కి పుట్టోళ్ళ కింద అంత వాల్యూ ఇచ్చాడు అన్నయ్యకి, వదినికి కూడా. అతనికి ఎప్పుడు కూడా వదిన గారి గురించి వాళ్ళ అన్నయ్య గురించి చాలా బాగా మాట్లాడతాడు. సో అతను అలా పైకి వచ్చాడు కాబట్టి ఈ వాజ్ సో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ బ్రదర్. ఇక్కడ మట్టుకు చిరంజీవి హాస్ గోట్ ఆల్ ద రైట్, కానీ ఉన్న స్టేచర్ మళ్ళీ స్టేచర్ అంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు ఎవరన్నాను. ఆయనకున్న స్టేచర్కి అసలు ఆ సెంటెన్సే మాట్లాడకూడదు. వీళ్ళంతా బాగుండాలనే కోరుకుంటాను అని ఉంటే బాగుండాలని అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ సన్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అందరూ పైకి రావాలని అనుకోవాలి. బికాజ్ వెన్ వీఆర్ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ ద ఎయిమ్ అండ్ బ్లెస్ ద నెక్స్ట్ జనరేషన్. నేను నేర్చుకున్న
సంస్కృతి సంస్కారం అది యాక్చువల్గాను. ఇక్కడ వాళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేయడంలో జనాలకి మళ్ళీ కొంచెం పుండి మీద కారు వేసినట్టుగా అసలే బ్యాడ్ అయిపోయిన ఎవరో బన్నీకి అల్లు రామలింగ గారి అబ్బాయికి అల్లు అరవింద్కి నాకు సంబంధం లేదన్నట్టుగానే వచ్చింది అర్థం పట్టుకు. ఎంత కాదనుకున్నా అదే అర్థం వచ్చింది. కానీ అది ప్రజలకు చెప్పేయకూడదు అంటాను. ఇప్పటివరకు సస్పెన్స్గానే ఉంది. ఈయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు, జైలుకి వచ్చిన మన్నాడు, ఇవన్నీ అయినాయి కదా. అయిన తర్వాత ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఈ కాపులు ఉన్న స్టార్స్ అంతా కాపులు అంటే ఇప్పుడు మిగతా వాడు ఎవరికి మార్కెట్లేదు, ఒక మహేష్ బాబు తప్ప. ఓకే, అదేదో కొంచెం ఆవిడ రవితేజకు ఉంది, ముసలి బాగుందానిలాగా ముసలి హీరో ఆడు మనవాడు, అది ఉంది తప్పితే మిగతా వాళ్ళందరికీ ఏళ్లే ఉన్నారు. రేపు పొద్దున్న భావి భారత ఆంధ్రప్రదేశ్లో భావి భారత తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళే హీరోస్. అదేందా మీకు? అది ఎవరన్నా కాదన్నా కూడా అది జరుగుద్ది.